అరే నరేష్ నాయనా మన దగ్గర డబ్బులు చాలా అయిపోయినాయి బిడ్డ. శంషాబాద్ లో మనకి ఫుల్ ల్యాండ్లు ఉన్నాయి నాయనా. ఏదైనా బిజినెస్ చేద్దామా? బిజినెస్ అయితే లాస్ వస్తుంది నాయనా. సినిమా తీద్దాం. ఈ కరోనా టైంలో డైరెక్టర్ ఎవరు దొరుకుతారా మనకి? ఉన్నాడు ఆయన, పని పాట లేకుండా 3 పూటలు తిని ఖాళీ కూర్చున్నట్టు ఒకడు ఉన్నాడు. ఆయనకి ఫోన్ చేయి. అరే వేస్ట్ రారా. వేస్ట్ నేనేనా? సార్ కృష్ణానగర్ లో బిజీగా ఉన్నా, ఎందుకు పిలిచారో చెప్పండి. అరే నువ్వు బిజీగా ఉంటావు అసలు. అరే నీకేం పని లేదనే కదరా మేము ఫోన్ చేసింది. ఆ కనద్దాలు చెయ్. సరే కూర్చో. మేము సినిమా తీద్దాం అనుకుంటున్నాం. ఎన్ని సినిమాలు తీస్తారు సార్? ఈ సినిమా తీయండి సార్. ఏయ్, శంషాబాద్ దాటవు చెప్తున్నా. మోకాల మీద కూర్చున్న భాస్కర్ హైట్ లేవురా నువ్వు. మొఖం చూడు తున్నపోతు లెక్క. వద్దు బిడ్డ చచ్చిపోతారా. అరే పంది, అరే తున్నపోతు చూస్తావురా? మాకు ఉన్న కండలు చూడు. అరే సంకల గండు చీమలు పెట్టుకొని కుట్టించుకుంటే కండలు కావవి. కండలైతే పుట్టినప్పటి నుండి ఉండాలరా బచ్చగా. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నీకు తెలుసా? వద్దు వాడిని చంపకు. ఒరే కేసుకున్న ఫైల్ అంత లేడు, ఆడి మీద కేసులు ఉన్నాయా? సరే ఏ సినిమా తీద్దాం చెప్పండి. అరే జగదేక వీరుడు. అదే గిరి అనకండి సార్, డైరెక్టర్ భాస్కర్ అని పిలవచ్చుగా. అరే బచ్చా, అరే బచ్చా. జగదేక వీరుడు అతిలోక సుందరి దాని పార్ట్ 2 తీద్దాం అనుకుంటున్నా. మరి ఎవరు పెడుతున్నారు సార్ శ్రీదేవి గారి ప్లేస్ లో? నేను సదాగారిని అనుకుంటున్నా. సదాగారికి పిచ్చ ఫ్యాన్ నేను. కాదురా, ఆవిడేదో నీకు ఫ్యాన్ అన్నట్టు చెప్తారా. పిలిపించండి సార్ సదా గారిని. అమ్మ సదా. కడుపుతున్న గేదెను తీసుకొచ్చి సదా అంటావా? హలో ఏం మాట్లాడుతున్నావు కదా, ఇంకెక్కువ నడిస్తే ఇక్కడ ఉన్న గుడ్డు ఇక్కడ వస్తుందని భయం వేస్తుంది. శ్రీదేవి పర్వాలేదు కానీ ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంటది, అమరేష్ పురి. అమరేష్ పురి అని పిలిపియండి. అమరేష్ పురి. బేబీ శాలిని పిలిపించండి. బేబీ శాలిని ఒరిజినల్ తీసుకొస్తాను. I'm a very good girl, send me old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవ మిస్టర్. బేబీ శాలిని ఎంత ఉంటుంది, అదేంటి అంత ఉంది? మీరెంత అవ్వలేదా? హీరో గారు ఎవరు సార్ వీడు? నన్ను చూడు మేకప్ అప్ వేసుకొని వచ్చిన. అరే మేకప్ పప్పు గీత పప్పు కాదురా, దాని మేకప్ అంటారు చెత్త. దాన్ని ఫస్ట్ సీన్లోకి వెళ్ళిపోతుంది. ఇలా అడుగు పెట్టి, హాయ్ నేను మీ రాజుని, ఈ అరకు అందాలన్నిటిని మీకు చూపిస్తాను, నేనే మీ గైడ్, నువ్వు గైడ్వి. కాదు నేను మనిషిని. గైడ్ అంటే చదువుకునే గైడ్ కాదు, అడ్రస్సులు అందాలు చూపించేవాడిని గైడ్ అంటారు. ఓకే దా సీన్ చేయి. రెడీ రోలింగ్ కెమెరా. ఇదేంటిది? అరకు కాదు ఆ. హైదరాబాద్. హైదరాబాద్ అని నాకు తెలుసురా. తెలిసి నాకు ఎందుకు చెప్తాను అట్లా? రే గుడ్డితే గుడ్డు పెట్టాలి గుండుగా. చెప్పు. ఏం చెప్పాలి? అదే నేను రాజుని అరకు వచ్చాను అలా చెప్పు. రెడీ. మై నేమ్ ఇస్ రాజు. అదేదో మ్యాటర్ చేసి చూపిస్తానా చూడు. ఆ. హాయ్ నేను మీ రాజుని, ఈ అరకులో అందాలు చూపించాలంటే నా వల్లే సాధ్యం. ఓకే రెడీ యాక్షన్. ఏం చేస్తున్నావురా? నేను చెప్పాను కదా ఒక స్టైల్. ఎట్లా? నోట్లోకి వెళ్ళిపోద్ది కెమెరా గుద్దానంటే. నెక్స్ట్ సీన్ ఏంటి? అరే నువ్వేరా, అద్భుతమైన సీన్ సినిమాకి. ఈడు మామూలు యాక్టింగ్ చేయడు. ఇవన్నీ తర్వాత చెప్పు. వీడు బాల్ ఇసురుతాడు, ఈ బాల్ నువ్వు పిసకాలి. చూసాక సినిమాలో మెగాస్టార్ ఎలా పిసుకుతారు? చేతులతోటి. ఫస్ట్ డైలాగ్ మీది. నువ్వు చేయి పెట్టగానే ఇది లక్ష్మణ రేఖ కాదు రక్షణ రేఖ. చేయి పెట్టాలి హీరోయిన్ దగ్గర ఇలాగా. చూడు చేసి చూపిస్తా. యాక్టింగ్ సూపర్. రా బాలిక, ఇది లక్ష్మణ రేఖ కాదు రక్షణ రేఖ. ఎలా ఉంది? వీడు బాల్ ఇసురుతాడు, ఈ బాల్ నువ్వు పిసకాలి. రెడీ. రా బాలిక. దొరకలేదు. అది దొరకదురా, మనమే దొరకపుచ్చుకోవాలి. ఏం బాల్ ఇప్పుడు పట్టుకోలేదా? పట్టుకోలే. అందుకే ఇలా తయారు ఎదవా నువ్వు.
రాబలిక నాకు అది ముందు ఏ సరిగ్గా రాబలిక అది లక్ష్మణ రేఖ కాదు, నాగార్జున రేఖ. రెడీ పిస్కు చెప్పు. ఈ రాజు బతుకుంటుండగా నీలాంటి మంత్ర స్వాములు ఏవి చేయలేరు. ఈ రాజు బతుకుండగా నీలాంటి మంత్ర సానులు దీన్ని ఏం చేయలేదు. మంత్రసాని ఎందుకు వచ్చింది? నేను మంత్ర స్వాములు చెప్పారా? మంత్ర స్వాములు చెప్పా. సూపర్ సీన్ బాగా వచ్చింది. మా రండి క్లైమాక్స్ సాంగ్ తీసేద్దాం. లాస్ట్ సాంగ్ బాగా చేయాలి. ఓకే రెడీ 1 2 3 మ్యూజిక్. గేదెలు తోముతున్నారు ఇలాగా. కాదు మీరే తోమారు. రెడీ ఫినిషింగ్ 1 2 3 మ్యూజిక్. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. రే 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 నేను అప్పటికి చెప్పా దీనికి డెలివరీ టైం దగ్గర పడిందని. ఏనుకుంటా షూటింగ్ తీసుకొస్తారా ఎదవల్లారా? నా స్పెట్స్ ఇస్తే నేను వెళ్ళిపోతా. సార్ డబ్బులు డబ్బులు అరే డబ్బులు డబ్బులు వద్దు 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 అవసరం లేదు. చేసుకోండి చేసుకోండి. రాజు రాజు కొట్టానంటే పగిలిపోద్దు బూజు. ఎలా నుంచి చేసిన యాక్టింగ్ చాలే ఆడు వెళ్ళిపోయాడు. ఈసారి కూడా ఫ్రీగా డబ్బులు లేకుండా పని చేయించుకుంటాం. దొంగతనం చేసి పారిపోతున్నావు. బుద్ధుందా మీకు? దొంగతనం చేసిన పారిపోక అక్కడే ఉంటాడా ఏంటి? దొంగతనం ఎందుకు చేసావు చెప్పు. సార్ నిజానికి నేను దొంగతనం చేయలేదు సార్. నేను బస్సులో కూర్చున్న ఆంటీ కాడ 5,000 ఉన్నాయి సార్. కండక్టర్ చెప్పి టికెట్ అడిగారు సార్. ఆయన దగ్గర చిల్లర లేరు. వెంటనే 5,000 తీసుకొని చిల్లర తేటానికి వెళ్ళారు సార్. దానికే దొంగ దొంగ అని నన్ను కొడుతున్నారు. 5,000 5,000 తీసుకుని నన్ను వదిలేయండి సార్. 5,000 లాగేస్తావా? గూగుల్ పే చేయరా? గూగుల్ పే ఫోన్ పే చేయరా? ఫోన్ పే చేయ 983848 ఫోన్ పే చేయ. ఆ రెండు నా దగ్గర లేవు సార్. ఆ రెండు లేకపోతే పేటిఎం చేయరా? 869123 పేటిఎం చేయరా? హ్యాండ్స్ అప్. కాల్ చేస్తాను నిన్ను. కాల్ చేయి. ఇదేంటి బుల్లెట్ వెనక్కి వెళ్తుంది? ఇలా చేస్తానని చెప్పి బుల్లెట్ రివర్స్ లో పెట్టారా? అవునా? ఇప్పుడు చూడు. ఇదేంటి ముందుకెళ్తుంది? ఒక బుల్లెట్ రివర్స్ పెట్టా, ఒకటి సైడ్ కి పెట్టా. అవునా? ఇప్పుడు చూడు. అయితే రెండే పెట్టి ఎక్కువ పెట్టలే. ఇలా కాదురా ఆగు, మా ఎస్ఐ గారు వస్తున్నారు చెప్తారు. ఎస్ఐ గారు కొత్త దొరికాడు సార్. వీడి మీద చాలా కేసులు ఉన్నాయండి. రీసెంట్ గా వ్యాక్సిన్ అమ్ముతున్నాడు సార్. వ్యాక్సిన్ అమ్ముతున్నాడు? వ్యాక్సిన్ అమ్ముతున్నావు? అవును సార్. వ్యాక్సిన్ వచ్చింది అమ్మేస్తున్నా. కరోనాకి నీ దగ్గర వ్యాక్సిన్ వచ్చిందా? నేను కరోనాకి వచ్చిందని చెప్పలేదు కదా. మరి ఏమమ్ముతున్నావు? వ్యాక్సిన్ అంటున్నా వాళ్ళే కొంటున్నారు. అరే కనీసం కొనుగోలు కూడా అడగట్లేదా? దేనికి కొంటున్నారు? ఏం అడగట్లేదు సార్. వ్యాక్సిన్ అంటే వాళ్ళే కొనేస్తున్నారు. రే అలా మోసం చేయడం తప్పురా. రే ఏది నువ్వు చెబుతున్నావు నాకు? ఎన్ని కేసులు వచ్చాయి? తెలంగాణ ఆంధ్ర సార్. కరోనా కేసులు కాదు, మన కేసులు. స్టేషన్ లో ఎన్ని కేసులు వచ్చాయి? మీరే సార్. సార్ డిపార్ట్మెంట్ రైడింగ్ ఉంది వెళ్దాం అన్నా కదా? అవునవునవును. రేపు మార్నింగ్ ఏ టైంకి వెళ్దాం సార్? నేను ఫోన్ చేస్తాను మీకు మధ్యాహ్నం ఆ టైంలో బయలుదేరండి. అంటే ఇద్దరు ఒకసారి వెళ్దాం సార్? లేదు నేను నైట్ వెళ్ళి ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారా మొత్తం. పొద్దున మీకు చెప్తాను, మీరు అప్పుడు వచ్చాను. ఫస్ట్ మీరు వెళ్తారా? డే టైం చేయవా ఎంక్వైరీ? నైట్ టైం చేస్తావా? మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వస్తున్నారా? వస్తా సార్. ఈ మధ్యన అందరికి బాగా చీప్ అయిపోయింది పోలీసులు అంటే. మనం ఏమైందిరా? నైట్ వాడు ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు ఏమంటే చూడంటున్నాడు సార్. సుధీర్ ఫోన్ చేయాల్సింది. ఈడే ఫోన్ చేశాడు నైట్. సార్ గన్నేది సార్. రెంట్కి ఇచ్చారా? గన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు రాజాను. ఎవరు తీసుకొని వెళ్ళిపోతారు. ఏంట్రా ఎక్కడో ఆంధ్రలోని అక్కడ తెలంగాణలో పని చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ అస్సాంలో వేసారు, ఇక్కడేమో మనకి భాష రాదు ఏం రాదు. ఆ టెర్రరిస్ట్ మనం ఏం అడగాలో ఆడు ఏం చెప్తాడో అర్థం కావట్లా. ఆడ మాట్లాడుతున్న హిందీ కాదు ఏదో అర్థం ఏదో కొత్త మాట్లాడుతున్నాడు సార్. ఆయన పిల్లాడికి వాళ్ళ రాడ్లు ఉన్నాయి సార్. సరిపోద్దిరా, ఎరగొట్టి 2 times వాడచ్చు. సార్ పిలుస్తుంటే పలకవేంట్రా? వాడికి హిందీలో చెప్పాలి. రే ఇక్కడికి రావో, ఇక్కడికి రావో. రావోనా? చెప్పరా బాంబు లాడి పెట్టో చెప్పు. రే ఆడేంటి? ఇలాంటి చాలా చేసాం మేము.
మర్యాదగా బాంబులు ఏ బాంబ్ లగా ఎక్కడ మీ వెనకాల అంటున్నాడు. ఏంట్రా కొడితే ఎవడన్నా అమ్మ అబ్బా అంటే ఏంటి వఫం బుమ్ బుమ్ అంటున్నాడు. తాతగారి పేరేమో సార్. సార్ నాకు అర్థమైంది సార్. ఏంట్రా ఇది దిగిపోద్ది అంటున్నాడు మీకు. ఏంటి నాకే దింపుతావరా? నేనేంటో తెలుసా? దింపటంలో రాజు. అస్సాం నా భాష నాకు అర్థం కావట్లేదు. ఒక పాట పాడరా అస్సాంలోని. అరే ఇది ఎక్కడ విన్నట్టుందిరా? వినమేంటి సార్? నీ కాళ్ళని పట్టుకు వదలన. తెలుగు పాట? తెలుగు పాట పడతాడండి రేడు. అస్సాంలో డబ్ చేసి ఉంటారు సార్. అస్సాంలో ఈ సినిమా వచ్చిందరా? పెద్ద హిట్ అనుకుంటా. ఇంకో పాట పాడతారా? ఇలా అన్నాడంటే ఇంకోటి అనమాట. చెప్పరా ఇంకో పాట పాడు. ఏ పాట సార్? నాకు అర్థం అవట్లేదు. ఊరిపోతా మామా లాభం లేదు సార్. మన వాడికి 3rd డిగ్రీ ఇవ్వాల్సిందే. 3rd డిగ్రీ కూర్చోబెట్టు. బాంబు ఎక్కడ పెట్టావు మర్యాద చెప్తావా? దొబ్బిమన్నాడు సార్ మిమ్మల్ని. నిన్నేవాళ్ళేదా? మనం కామెడీ చేస్తుంటాడు, కామెడీ తీసుకుంటాడు. ఒక్కసారి మనం విశ్వరూప పోలీస్ ప్రతిసారి నన్నే తిడతావా? ఆడాడు దేవుడా వాడి కూడా తిట్టు. ఆడి తిట్టరా అంటే ప్లేస్ మార్చి నన్ను తిడుతున్నావా? ఒరే నీకేమన్నా మైండ్ ఏమన్నా పోయింది? నేను ఎవరో తెలుసా? రెండేలోడు పట్టుకో సార్. మీరు పెద్ద యాదవ్ సార్. అవునా? ఇంకోటి ఏంట్రా? ఇది మీరు చిన్న యాదవ్ సార్. నాకు 3 days హాలిడేస్ కావాలి సార్. దేనికి రా? మా ఆవిడ ఊరి లేదు సార్, ఇల్లు ఖాళీగా ఉంది. క్యాన్సిల్ రా. క్యాన్సిల్ ఏంటి సార్? నేను 1 week స్టేషన్ లో ఎంత పని పెట్టుకొని నువ్వు 3 days లీవ్ కావాలంటే ఎలాగా? చాలా ఇంపార్టెంట్ సార్. మళ్ళీ 3 days క్యాన్సిల్. నాకు మళ్ళీ 3 days కంపల్సరీగా జాబ్ కి రావాల్సిందే. 3 days మళ్ళీ మా ఆవిడ వచ్చేస్తా సార్. అవసరం లేదు, ఇల్లు ఖాళీ అయినా పర్లేదు, జాబ్ కి రావాలి. హలో సార్, నాకు 3 days లీవ్ కావాలి సార్. ఇల్లు తాళాలు కావాలి, 3 days లీవ్ కావాలి. కొంచెం అర్జెంట్ పని సార్, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఇష్యూ సార్. వచ్చి 3 days మళ్ళీ జాయిన్ అయిపోతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ నాకెవరో మీరు తీసుకున్న హాలిడేస్? ఇంటికేసు అదేంటి సార్? నాకు పని ఉందని చెప్పాను కదా సార్. నాకు పని ఉంది, మా ఆవిడ ఇంట్లో ఉంది, తప్పదు. ఇటీ ఏంటి మీరు కొట్టరేంటి సార్? ఏం కొట్టాలా? చూడు మర్యాదగా ఇమ్రో. ఏంటి ఇమ్రో? ఏమ్రో అన్నాడు సార్. ఏంట్రా ఏమ్రో సార్? Lassen mål mycket mål mål. Skulle mocka pil melba. Ett pick all mark wishing mål lagt in jag så. Loppla passar inte någonstans på loppla på snickne av det snacket. Loppla కొడుతుంటే చూస్తూ ఊరుకుంటా ఏంట్రా? సో ఏ దమ్మంట ముందు ఇతను కూడా నీకు దమ్మంట చూద్దాం అన్నగా.